We are from H class. This is a smart dustbin. This is the Arduino system controls the sensor and motor. This one used in the medical hospitals. Free touch. ఎగ్జిబిషన్ విచ్చేసిన పేరెంట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. అందరూ పేరెంట్స్ మీరు మా పిల్లలు ఎంతో కష్టపడి వారి యొక్క ప్రాజెక్ట్ తయారు చేశారు. వారు తయారు చేసిన ప్రాజెక్ట్ వల్ల మీరు చూడాలి, చూసి మీ యొక్క ఒపీనియన్ చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్తేనే వాళ్ళకు ఒక సంతోషం. మేము దాంట్లో మీరు చెప్పాలి, మీరు చెప్తేనే మంచిగా ఉందని చెప్తేనే వాళ్ళకు ఒక సాటిస్ఫై అవుతుంది. కాబట్టి మీరు మీ యొక్క ఒపీనియన్ వాళ్ళకి తెలియజేయండి, మీ యొక్క సపోర్ట్ను వాళ్ళకి ఇవ్వండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మా పిల్లలు ఇంకా ఇంతకంటే అద్భుతంగా తయారు చేస్తారు సార్. మా యొక్క కార్యక్రమానికి పిలిచమని వచ్చిన మా యొక్క గెస్ట్ అందరికీ స్వాగతం మరొకసారి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మా యొక్క పాఠశాల విద్యార్థులకు మీ యొక్క సూచనలు సలహాలు ఒక మంచి సందేశంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు రమేష్ గారిని ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు మిగతా స్టాఫ్ అందరికీ, గెస్ట్గా వచ్చినటువంటి శరబందరాజు, షాపు చిన్నప్పుడు చెప్పి ఉంటే అని అనిపిస్తుంది మనసులో. మాకు చిన్నప్పుడే ఇంగ్లీష్ నేర్పించింటే మేము కూడా ఇంగ్లీష్లో మీలాగానే మాట్లాడేవాళ్ళం. చాలా సంతోషం మీ ఆహ్వానాన్ని తీసుకొని సౌహృదయతో వచ్చిన నేను ఇవన్నీ చూసేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది. ఈరోజు సైన్స్ డే సందర్భంగా మీరందరూ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ మొత్తం ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటితో పాటు మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చాలా అద్భుతంగా ఉంది. మీరు చాలా మంచిగా చెప్తున్నారు. ఇలాంటి పిల్లలను తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులు మరి మేనేజ్మెంట్ నరేష్ గారు చాలా అభినందనీయులు. మన గ్రామంలో ఈ స్కూలు నడపడం కానీ ఈ విద్యార్థులను మంచిగా తీర్చిదిద్దడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ పిల్లలకు ఆశీర్వాదాలు, పెద్దలకు దీవెనలు. మరి సైన్స్ డే సందర్భంగా నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నా. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి విద్యావంతుల యొక్క సలహాలు సూచనలు మాకు అవసరం కనుక ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం మీరు వచ్చి మాకు ఇచ్చిన సలహాలు సూచనలు చాలా అభినందనీయం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి విజేందర్ సార్ని మాట్లాడాల్సిందిగా పిలుస్తాం. అందరికీ నమస్కారం. మా యొక్క పాఠశాల యొక్క ఆహ్వానం అందుకొని మా యొక్క ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలకు మరియు మేనేజ్మెంట్కు, ఉపాధ్యాయ బృందానికి, పేరెంట్స్కు, గ్రామ యువకులు, తర్వాత ముఖ్యంగా పాఠశాల యొక్క చిన్నారులు అంటే విద్యార్థులు అందరికీ ఈ సైన్స్ డే సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. అయితే నేను చూసా ఇంతవరకు ఈ మన స్కూల్లో, కానీ ఇంత అద్భుతంగా ఉండొచ్చు కానీ నేను కూడా ఫస్ట్ టైం అండి స్కూల్లో. చాలా అద్భుతనీయం, అమోఘం. వారి యొక్క మీద అంటే ఇంత చిన్న వయసులోనే ఇంత ఈ యొక్క పోటీ ప్రపంచంలో రాకెట్ యుగంలో కూడా ఈ విద్యలు అయితే అది తయారు చేసినా కూడా మళ్ళీ మీరు ఏం చేయాలంటే దీన్ని ఆచరణలో యూజ్ చేయాలి. ఈ విధంగా ఉపయోగపడేలా దీన్ని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ సైన్స్ డే సందర్భంగా నేను ముఖ్యంగా విద్యార్థులు తెలియజేయాలంటే మీరు మనకు ముఖ్యంగా వచ్చే ప్రపంచంలో సైన్స్ చాలా గొప్ప కాబట్టి సైన్స్కు చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు సైన్స్ పట్ల ఎక్కువ ఏకాగ్రతతో చదవాలి, కష్టపడి పనిచేయాలి. ఈ చిన్నప్పుడే మీ యొక్క చిన్ని మెదడుకు మీద పెట్టాలి. అంటే సైన్స్ సంబంధించిన విషయాలు, టీచర్లు చెప్పిన విషయాలు, తర్వాత శాస్త్రజ్ఞులు అందించిన విషయాలు మనకు పుస్తకంలో చాలా ఉన్నాయి. బాగా చదవండి, సైన్స్ను బాగా యూజ్ చేయండి. ఎందుకంటే సైన్స్ ఫ్యూచర్లో మనకు చాలా అవసరం. మన ప్రకృతి పరిసరాలు మొత్తం సైన్స్తో ముడిపడి ఉంది. వచ్చే యుగం రాకెట్ యుగం, అంటే పోటీ ప్రపంచం. మన ఈ పోటీ ప్రపంచం నిలబడాలంటే సైన్స్ తెలిసిన చాలా విషయాలు నేర్చుకోవాలి. అటువంటి విషయాలు మీరు ఇప్పుడే నేర్చుకోవాలి. ఎందుకంటే
ఇప్పుడు ఈ విద్యాదశలోనే మనకి ఏ విషయాలన్నా నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలి. ఈ సైన్స్ పట్ల అవగాహన పెంచుకొని చిన్నప్పుడు ఇంకా మంచి మంచి గొప్ప నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకంటే గొప్పగా ప్లాన్ తయారు చేసి మీరు సైన్స్లో మంచిగా ముందు భవిష్యత్తులో మంచి మేధావులుగా గొప్ప శాస్త్రజ్ఞులుగా పొందాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క సైన్స్ డే ఈరోజు సందర్భంగా మీ కల్లా కృతజ్ఞత తెలియజేస్తూ నాకు ఇటువంటి అవకాశం దక్కినందుకు గౌరవంగా భావిస్తూ మరొకసారి అందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవైలబుల్ వర్స్ట్ అబౌట్ అవర్ స్కూల్. సో మా స్కూల్కి వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే చాలా ముఖ్యం అయినటువంటి తల్లిదండ్రులు పిలవంగానే వస్తున్నందుకు మీ తల్లిదండ్రులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు సాదర స్వాగతం పలుకుతున్నాం. అట్లాగే మీ సపోర్ట్ అంతా కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి. సో వచ్చిన వాళ్ళంతా కూడా పేషెన్స్గా ఉంటూ ఇక్కడ పిల్లలు ఎంతో కష్టపడి చేసినవి. సో మీరు క్లియర్గా ఒక్కొక్క దాన్ని విని వెళ్ళండి. ఎలాగో వచ్చారు కదా పూర్తిగా తెలుసుకొని వెళ్దాం, సరేనా? అలాగే ఈరోజు ఈ టుడే నేషనల్ సైన్స్ డే ఎందుకు వచ్చేసి గెస్ట్గా వచ్చినటువంటి నా చిన్ననాటి గురువు. సో ఎందుకు చెప్తున్నానంటే అంటే నాకు తెలిసి సార్కి సంతోషం ఉంది, నన్ను చూస్తే సంతోషంగా ఉంది కనుకనే సార్ గురించి చెప్తాను. చిన్నప్పుడు నాకు స్కూల్లో 1 to 5th క్లాస్ వరకు నాకు లెసన్ చెప్పినటువంటి మా గురువు షాబ్దీ సార్ని ఈ డే గురించి అట్లాగే స్కూలు మా స్టూడెంట్స్ గురించి ఒక 4 విషయాలను పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సైన్స్ డే పురస్కరించుకొని చేసినటువంటి అక్షర గ్రామర్ స్కూల్ తల్లిదండ్రులను, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు నాకు ప్రతి సంవత్సరం కూడా నరేష్ రమ్మని పిలిచిన కానీ నాకు వేరే కారణాల వల్ల రాలేకపోయాను. మొట్టమొదటిసారి వచ్చినాం కానీ ఇంత అద్భుతంగా ఉందని నేను ఎప్పుడు చూడలేదు, చూడబోనేమో. మేము కూడా దాదాపు 12 ఏళ్ళు స్కూల్ నడిపినాం, నలంద పబ్లిక్ స్కూల్. కానీ మేము ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటి కూడా చేపట్టలేదు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు మీ అక్షర గ్రామర్ స్కూల్ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ మరొక్కసారి సైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. సో ఈ 10 ఇయర్స్లో ఎంతోమంది నాకు సపోర్ట్గా నిల్చున్న వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా ఆర్థికంగా అనుకోండి, మాట సహకారం అనుకోండి. అట్లాగే సో నాకు సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క వేదిక సరైనది. ఒక వేదిక ఉన్నప్పుడే మనకు సాయం చేసిన వ్యక్తులను గుర్తుకు చేసుకుంటే మనం తీసుకున్న సహాయానికి విలువ ఉంటుందని నేను నమ్ముతా కనుక చెప్తున్నా. సో మొదటి సంవత్సరం నుంచి ఈ రోజు వరకు నా స్కూల్కు ఎంతో సపోర్ట్గా ఉంటున్నటువంటి తల్లిదండ్రులకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అట్లాగే టీచర్స్ ఈరోజు 10 ఇయర్స్ ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్నా, ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయన్నా, మా స్కూల్కి సంబంధించిన ఎన్నో విజయాలు సాధిస్తున్నా, మా పిల్లలు ఎన్నో విజయాలు సాధిస్తున్నా, దానికి అన్నిటికీ మూలం నా దగ్గర పనిచేసేటువంటి టీచర్స్. సో అక్షర స్కూల్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా టీచర్స్ రావడం పోవడం అనేది కామన్, కానీ అక్షర స్కూల్ అనేది ఒక బ్రాండ్. దాని తగ్గట్టుగానే టీచర్స్ వస్తారు, దాని తగ్గట్టుగానే ట్రైన్ చేస్తారు. సో ఇప్పటి వరకు మీరు చూస్తుంటారు పేరెంట్స్ ఇక్కడ ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది తెలుసు, వస్తున్నారు పోతున్నారు, కానీ పిల్లలకి ఇచ్చే నాలెడ్జ్ ఎక్కడ మాత్రం తగ్గట్లేదు. ఎందుకంటే సో వెళ్ళే వాళ్ళకు రకరకాల కారణాలు ఉండొచ్చు, రీజన్స్ కూడా ఉండొచ్చు. సో అవి ఏవి ఉండవు కనుక సో ఒకటి తల్లిదండ్రులందరికీ కూడా మీ అందరి నమ్మకం, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అక్షర స్కూల్ అనే దాన్ని నమ్ముతున్నారు కనుక మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఈ రోజే కాదు ఏ రోజుకి కూడా ఇదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. అట్లాగే ఈరోజు స్కూల్కి 10 ఇయర్స్ రన్ అవుతుంది అంటే నేను ముఖ్యంగా ఒకరిద్దరు గురించి చెప్పాలండి దయచేసి, ఎందుకంటే ఎవరు ఒక 2 నిమిషాలు అంతకంటే ఎక్కువ లేదు. సో నేను స్కూల్ స్టార్ట్ చేసిన 2015లో స్టార్ట్ అయినప్పుడు ఎల్లూరు నాకు ఎవరు పరిచయం లేదు, ఎల్లూరుకి నేను కొత్త, తెలిసిన కొందరికి ఎవరికో ఒకరిద్దరికి మా ఇంటి ఏరియాలో తప్ప నేను ఎవరికి పరిచయం లేని వ్యక్తిని. సో అవగాహన లేని వ్యక్తిని, అంటే ఈ ఏరియా మీద అవగాహన లేనటువంటి వ్యక్తిని. ఈ అడ్మినిస్ట్రేషన్ కూడా నాకు తెలియదు, ఏ విధంగా ఉంటుందో కూడా తెలియదు, అంటే ఒక పర్మిషన్కి ఎట్లా వెళ్ళాలనో కూడా తెలియదు. ఆ టైంలో నాకు సపోర్ట్గా ఉండి నాకు సపోర్ట్గా నిలబడినటువంటి నా 2 ఫ్రెండ్స్ గురించి చెప్తానండి ఖచ్చితంగా.
ఒక పర్సన్ లేడు ఈరోజు, ఒక పర్సన్ నాతో పాటు లేడు. సో తను చనిపోయాడు. తర్వాత మహేష్ అని మీ అందరికీ తెలుసు, మనకు కొంతమంది పీటీగా కూడా సార్ హెల్ప్ చేసిపోయిండు. సో ప్రజెంట్ ఈయన గవర్నమెంట్ జాబ్ వచ్చింది, తను ఇప్పుడు పీడీగా ఉన్నాడు. సో మొన్ననే ప్రమోషన్ వచ్చి, రీసెంట్గా ప్రమోషన్ వచ్చింది. సో నాకు అంత సాయం చేసినందుకే దేవుడు వానికి ఇచ్చినన్న నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నాకు సహాయం చేసిండు అంటే ఎటువంటిది లాభాపేక్ష ఆలోచించకుండా నా దగ్గర నాకు సాయం చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ ఏదైనా పని ఉందన్నా కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తూ స్కూల్ నిలబడడానికి. అరోజు స్టార్టింగ్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ డేస్లో ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాం, నిద్రలేని రోజులు, కన్నీరు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. 2015 సంవత్సరం స్టార్ట్ అయిన సంవత్సరం. సో ఎన్నో ఇబ్బందులు ఉన్నా నాకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళినటువంటి మా ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా స్కూల్ ఉన్న రోజులు ఎప్పటికి కూడా మర్చిపోరు. వాళ్ళ పేరు ఎప్పుడు కూడా స్కూల్లో చిరస్థాయిగా ఉంటుంది వాళ్ళ పేరు. అట్లాగే చిన్న వయసు అప్పటికి, ఈ చిన్న వయసులో బాధ్యతను నిర్వర్తించగలుగుతాడు, ఈ అబ్బాయి చేయగలుగుతాడని నమ్మి బాధ్యతల మీద పెట్టిన విజేందర్ సార్ గారికి, అట్లాగే మా ఫ్రెండ్ వినోద్కి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకోవాలి. సో ఆ ఏజ్లో నాకు ఏమీ తెలియదు, వాస్తవానికి అయితే నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని తెలియదు. సో ఏదో జాబ్ చేస్తున్నానని తెలుసు కానీ సార్ వాళ్ళకి. సో టీచింగ్ మీద ఎక్స్పీరియన్స్ లేదు, అబ్బాయి నడపగలుగుతాడా లేదని లేకుండా నా మీద పూర్తి స్థాయి నమ్మకం ఉంచి నాకు బాధ్యతలు ఇచ్చినటువంటి విజేందర్ సార్కి అలాగే వినోద్కి కూడా ఎప్పటికీ కూడా నేను రుణపడి ఉంటా అనేది మాత్రం చెప్పలేను. బట్ ఎప్పటికీ నా మనసులో ఉంటారు వాళ్ళంతా కూడా. సో దయచేసి సార్ ఎవరు తప్పుగా అనుకోవద్దు. సో అతనికి కూడా లేట్గా ఇన్విటేషన్ ఇవ్వలేదు. సో మహేష్ దా అండ్ నాకు తెలిసి మన డిస్టిక్లో ఎక్కడ కూడా ఇంత నాలెడ్జ్ ఉన్న టీచర్లు దొరకడం కష్టం. ఇది మాత్రం హార్ట్ఫుల్గా చెప్పగలుగుతా. ఏ స్కూల్లో కూడా ఇంత నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ని తీసుకొచ్చుకోలేం. ఎందుకంటే సార్కు సబ్జెక్ట్ నాలెడ్జే కాకుండా ఎలక్ట్రానిక్స్ మీద, సెన్సార్స్ మీద, ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ మీద, కోడింగ్ మీద, అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదైతే కోడింగ్ చేస్తాడో సో అంతటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు స్కూల్కి రావడం ఆయన నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా వెరీ బ్లెస్డ్ అనుకుంటాను, నాకు తెలిసి వాళ్ళంతా బ్లెస్డ్ స్టూడెంట్స్. సో ఒక ఇంటెలిజెంట్ పర్సన్, సో మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. యూఏఈ అంటే అదర్ ఫారెన్కు టీచర్గా పనిచేసినటువంటి పర్సన్ సార్, ఫారెన్లో కూడా టీచర్గా వర్క్ చేసినటువంటి పర్సన్ కనుక ఇలాంటి వ్యక్తులు ఉండడం సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. సో తర్వాత ఈరోజు కార్యక్రమానికి మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి, నేను చూస్తున్నా స్ట్రగుల్ ఉంటే అక్కడ ఆగిపోతాం అనేది కొందరు ఆలోచన. నాకు సపోర్ట్ లేదు, నాకు ఎవరు ఏం చేయలేదు, నా దగ్గర బుక్ లేదు చదువుకుందామంటే, మా నాన్న ఇవ్వట్లేదు, మా అమ్మ లేదు, మా ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ అందరికీ ఉన్నాయి. ఇప్పుడు ఉండడం వేరు, 15-20 సంవత్సరాల క్రితం ఉండడం వేరు. 15-20 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ మనందరికీ. 10,000 దొరకడం కూడా గగనమైనటువంటి రోజులు ఆ రోజు అన్ని కష్టాలను తట్టుకొని తన యొక్క కరాటే మాస్టర్గా తన జీవనాన్ని సాగిస్తూ తర్వాత చిన్న చిన్న షాపులు అవి పెట్టుకొని కోచింగ్ తీసుకొని తను సొంతంగా ఎదుగుతూ ఈరోజు ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టి అట్లాగే తన చదువు ఆపకుండా కంటిన్యూగా చదువుకుంటూ తర్వాత 10 మందికి ఇంపాక్ట్ ఫౌండేషన్ అని మీకు అందరికి తెలిసిండొచ్చు. ఇంపాక్ట్ ఫౌండేషన్లో సో ట్రైనర్గా ఉంటున్నటువంటి నేను సార్ అని పిలవను కానీ మా అన్న అనే పిలిచాలి వాడు కనుక శరబంధన్ అని కూడా ఒకసారి మీరందరూ క్లాస్ కొట్టాలన్న. సో ఈ ఇద్దరికి ఏడుపు వస్తుంది అంటే అన్ని స్ట్రగుల్స్ పడ్డది మేము చూసినాం. సో అందుకనే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా తన యొక్క అనుభవాలతోనే చెప్పేది. పర్సనాలిటీ డెవలప్ 4 మంచి మాటలు ఎవరు చెప్తారంటే పర్సనల్గా తను అనుభవించినటువంటి కష్టాలను, బాధలను, సుఖాలను, దుఃఖాలను అన్నిటిని మార్చుకొని ఒక మంచి మార్గాన్ని నిర్దేశించే వ్యక్తే మనకు మోటివేషనల్ స్పీకర్. అలాంటి పర్సన్ ఇక్కడికి రావడం హ్యాపీగా అనిపిస్తుంది. సో అలాంటి పర్సన్ సో మీ దగ్గర ఒక చిన్న క్లాస్ తీసుకొని రామని నేనే రిక్వెస్ట్ చేసిన, ఈరోజు డ్యూటీ ఉన్నా అన్న బంద్ చేసుకొని మన దగ్గరకు వచ్చిండు. సో అందరు కూడా హ్యాపీగా వెల్కమ్ చెప్పండి అన్న, ప్లీజ్ కమ్. సో వెల్కమ్ అన్న అందరు. థ్యాంక్ యూ నరేష్. ఏదో నేను ఇక్కడికి మాట్లాడడానికి వస్తాను అనుకున్నా కానీ ఇట్లా నన్ను ఎమోషనల్ చేస్తారని అనుకోలే. థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు నరేష్ నాకు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్మునిగానే తెలుసు, కానీ
నన్ను దూరం నుంచి ఇంత అబ్జర్వ్ చేసినని నాకు తెలియదు. థ్యాంక్ యూ, సారీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు. అలాగే వేదిక మీద ఉన్న బ్రహ్మచారి సార్, నా ఫస్ట్ మొలచింతపల్లిలో మా పేరు ఎక్కించుకున్నదే నాకు గుర్తుంది. నా పేరు ఎక్కించిన సార్ రిజిస్టర్లో ఫస్ట్ క్లాస్లో మా బ్రహ్మచారి సారే. అక్కడ 7th క్లాస్ 2000లో అయిపోయింది. అప్పుడు కూడా మాకు టీసీ ఇచ్చి పంపించింది కూడా బ్రహ్మచారి సారే. అటువంటి సార్తోని ఈ వేదిక పంచుకోవడం అనేది నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం. నిజంగా అందరూ ఒకసారి చిల్డ్రన్ జస్ట్ మరియు విద్యార్థులు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మరియు సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే February 28 ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే సర్ సివి రామన్ సారు రామన్ ఎఫెక్ట్ను కనుక్కున్న రోజు. ఆయన ఆ రోజు ప్రూవ్ చేసిండు. ఎప్పుడు 1928లో మనకేమన్నా స్వతంత్రం వచ్చిందా? మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15. ఇదంతా ఎక్కడ వచ్చింది? భారతదేశానికి వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి రాలే. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఉన్నది. హైదరాబాద్ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చింది? 1948 సెప్టెంబర్ 17 రోజు తెలంగాణ విమోచనం చెందింది. ఓకేనా? ఇది హిస్టరీ. మనకి ఏంటంటే మన హిస్టరీ చెప్పేవాళ్ళు, మనకు రాసిన వాళ్ళు మనకి హిస్టరీని తెలియకుండా చేసిండ్రు. తెలంగాణ అనే ఒక పదం అనేది కూడా మనకు తెలియదు అన్నట్లు. మొన్నటి వరకు రీసెంట్గా మనకు 2014 జూన్ 2 రోజు తెలంగాణ అవతరణ దినం జరిగింది కదా. అంతకన్నా ముందు 1948 నుంచి మనం చాలా కష్టాలు పడుకుంటూ వచ్చినాం. 1950లో తెలంగాణ ఆంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్ చేసిండ్రు. తర్వాత 1969లో మూమెంట్ అయింది. ఆ తర్వాత ఇంకా చాలాసార్లు మూమెంట్ అయినాయి. 2001లో చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి అప్పటి నుంచి సుదీర్ఘ పోరాటం తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దానికి చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర చదువుకుంటేనే మనం ముందుకోదాం. ప్రతి ఒక్కరు చదవాలి. తెలంగాణ ప్రాచీన చరిత్ర చదవాలి, తెలంగాణ ఉద్యమ చరిత్ర చదవాలి. విద్యార్థులందరూ జస్ట్ ఒక 2 minutes నేను చెప్పిన యాక్టివిటీస్ చేయాలి. ఓకేనా? నేను వర్డ్ చెప్తా, మీరు యాక్షన్ చేయాలి. స్మైల్. అందరు ఇన్వాల్వ్ కావాలి. పేరుతో పిల్లలతో ఇట్లా ఇంటరాక్ట్ చేస్తుంటా. నాకు పిల్లలతో గడపడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా మా సార్ పాఠాలు చెప్పినా కానీ మమ్మల్ని ముందర వేసుకొని కూర్చోబెట్టుకొని జోకులు చెప్పడం అవన్నీ నాకు నిజంగా సార్ చాలా సంతోషంగా అనిపించింది. సార్ కాల్. అలాగే నెక్స్ట్ అందరూ స్విమ్మింగ్ తెలుసా? స్విమ్మింగ్ అంటే ఇప్పుడు ఈత కొట్టండి. అందరూ స్విమ్మింగ్ చేయండి. చేయట్లే ఈత రాదా కొంతమందికి? వెరీ గుడ్. తర్వాత ఖచ్చితంగా స్లీపింగ్ చేయాలి. కళ్ళు మూసుకొని స్లీపింగ్ చేస్తారా లేకపోతే తెలుసుకునే? గెటప్ నార్మల్. ఇప్పుడు కళ్ళు మూసుకోవాలి అందరు. క్లోజ్ యువర్ ఐస్. ఒకరొకరు కన్ను తెరుస్తూ ఇప్పుడు ఒకసారి గట్టిగా లౌడ్గా నవ్వాలి. లాఫింగ్ చేయాలి. గట్టిగా నవ్వాలి. ఇంకా మేమేమనుకున్నామంటే మా సార్లు మాకు ఇట్లే అప్పుడు చెప్పింటే మేము ఇంకా మంచి పొజిషన్లో ఉంటుంటాం కదా. నేను అనుకున్న లోపే మా బ్రహ్మచారి సార్ అంటున్నాడు మాకు కూడా మా సార్లు ఇట్లా చెప్పింటే మేము ఏ స్టేజ్లో ఉంటుండే అనుకుంటు. అంటే చూడండి, ఎప్పుడైనా సరే మీకున్న ఫెసిలిటీస్ని చూసి మీకన్నా ముందు జనరేషన్ నేను ఫీల్ అవుతుంటే నాకన్నా ముందు జనరేషన్ సార్ ఫీల్ అవుతున్నాడు. అంటే చూడండి, మాకు లేని అవకాశాలు సార్లకు ఉన్న అవకాశాల కన్నా మాకు కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మాకున్న అవకాశాల కన్నా మీకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవకాశాలు లేక పైకి రాని వాళ్ళు చాలామంది ఉంటారు. అవకాశం ఉందని కూడా మనం గుర్తించలేము. అవకాశం ఉందని కూడా మనకు తెలియదు అన్నట్లు. కాబట్టి మీకు మీ నరేష్ సారు ఇంత మంచిగా చాలామంది, ఆయన కూడా 10 సంవత్సరాల జర్నీలో స్టార్టింగ్లోనే ట్రబుల్స్. మేము రాగానే ఇక్కడ ఇవి ఇచ్చింది కదా, ఫస్ట్ సీడ్, తర్వాత మొలకెత్తింది, కొంచెం జస్ట్ ఫ్లవర్ ప్లాంట్, తర్వాత ఫ్లవర్. చూడండి, మీ నరేష్ సార్ను ఇక్కడే విత్తనంగా ఉన్నప్పుడే చాలామంది అక్కడే ఆ భూమిలోనే పాతి పెట్టాలని చూసినారు. మనం విత్తనం ఎక్కడ నాటాం? భూమిలో నాటాం. ఆ భూమిలో ఉన్న విత్తనాన్ని బయటికి రావద్దు అని చెప్పి అక్కడే చాలా ప్రయత్నం చేసింది. ఓకేనా? మనం కూడా చూస్తుంటాం కదా, బయట మన ఇళ్ళ కాడ చిన్న మొక్కల విత్తనాలు వేస్తే దాన్ని ఎప్పుడు చీమలో లేకపోతే పురుగులో ఆ విత్తనాన్ని లోననే తినేయాలని చూస్తాయి. కొంచెం మొలకెత్తిందంటే మేక పిల్లలో లేకపోతే బర్రె పిల్లలో దూడ పిల్లలో ఏవోటి తినేస్తుంటాయి.
ఇంకా దాన్ని అట్లే కాపాడి కొంచెం అట్లా పెద్దగా అయితే కొంచెం చిన్న చెట్టు అవుతుంది. ఆ తర్వాత దానికి ఒక కట్టె కట్టి దాన్ని స్ట్రైట్గా చేస్తే ఉండదు. ఓకేనా? ప్రతి ఒక్కరు మనం చిన్నప్పటి నుంచి మనం పుట్టినప్పటి నుంచి ఫస్ట్ బోర్ల పడడం స్టార్ట్ చేస్తాం అన్నట్లు. బోర్ల పడిన తర్వాత మెల్లగా దొగ్గడం, ఆ తర్వాత కదా అంటే ప్రతి స్టెప్లో మనం ఫస్ట్ కానీ స్టార్ట్ చేయాల్సిందే. కాబట్టి మీరందరూ మీకున్న అవకాశాన్ని వినియోగించుకొని మంచిగా ప్రతి స్టెప్లో మనకు కష్టాలు ఉంటాయి. మనం కష్టాలు లేకుండా జీవితాన్ని కోరుకోవద్దు. ప్రతి అడుగులోన మనకు కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని అధిగమించడానికి మన దగ్గరనే సొల్యూషన్స్ ఉంటాయి. ఎక్కడైనా సరే తాళం చేయి తయారు కాకుండా తాళం అనేది ఉండదు అన్నట్లు. ప్రతి ప్రాబ్లానికి సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే ఆ సొల్యూషన్ ఎట్లా ఉంటుంది అంటే డైరెక్ట్ సొల్యూషన్ రూపంలో ఉండదు అన్నట్లు. ఓకేనా? దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. మీకు చాలా ఉన్నారు ఇటువంటి ప్రోగ్రామ్స్. ఎక్కడ నాకు తెలిసి ఈ డిస్టిక్లో కానీ ఈ మండలంలో తాలూకాలో ఏ స్కూల్ వాళ్ళు ప్రోగ్రామ్స్ చేయరు. ఏదన్నా ఒక ప్రత్యేకమైన రోజు ఉందంటే ఆ రోజుకు సంబంధించిన వ్యక్తి ఆ ఫోటో పెట్టడం, ఒక దందేయడం, టెంకాయ కొట్టి 4 అగరబత్తీలు గుట్టిస్తే అయిపోయినట్లే. కానీ ఇక్కడ మీకోసం ఇంత పెద్ద స్టేజ్, యాన్యువల్ డేలు కూడా కొంతమంది చేయని వాళ్ళు ఉన్నట్లు. యాన్యువల్ డేలు, ఫేర్వెల్ డేలు ఎందుకులే అని చెప్పి అది కూడా స్టూడెంట్స్తోనే ఫీజులు వసూలు చేసి చేయని వాళ్ళు కూడా చేసి ఏదో మామ కంప్లీట్ చేసినామా లేదా అన్నట్లు ఉంటుంది. కానీ ఏదైనా చేయడానికి ఖచ్చితంగా మామూలుగా ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, మన దగ్గర డబ్బులు ఉంటే కుక్క పిల్లలు కొనుక్కోవచ్చు, కానీ ఆ తోక ఊపాలంటే మాత్రం ఏం చేయాలి? మనం కొంచెం ప్రేమ చూపించాలి. దాన్ని ఎత్తిన ఇట్లా చేయవేది మనం ఇట్లా అయినాలి, అప్పుడే తోక ఊపుతుంది. లేదంటే నువ్వు ఊపనే ఊపదు, నువ్వు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా కూడా. ఓకేనా? మీరు అనుకోవచ్చు మేము ఫీజులు కడుతున్నాం కాబట్టి మాకు ఇవన్నీ ఉన్నాయి. ఫీజులు కట్టినప్పటికీ కూడా కొన్ని స్కూల్లో, అన్ని స్కూళ్ళలో చేయట్లేదు కదా. కాబట్టి మీకున్న అవకాశాన్ని వినియోగించుకోండి, మంచిగా చదువుకొని మీ స్కూల్కి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నా. జస్ట్ అది. ఓకేనా? 2005లో నేను ఇక్కడ కరాటే క్లాసెస్ స్టార్ట్ చేసిన. అంతకుముందు 3 years హైదరాబాద్లో నేర్చుకున్నా. తర్వాత అంతవరకు ఎక్కడ కొల్లాపూర్లో ఉన్నారు చాలామంది నేర్పించిన వాళ్ళు, అంటే వచ్చినారు పోయినారు కానీ ఎవరు స్టాండర్డ్గా లేకున్నా అన్నట్లు. కానీ నేను స్టార్ట్ చేసిన కొన్ని 100 మంది స్టూడెంట్స్ని తయారు చేసిన. నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మన పిల్లలకి మెడల్స్ వచ్చినాయి. అప్పుడు మెడల్స్ వచ్చిన పిల్లలు ఇప్పుడు దాదాపు ఒక 20 నుంచి 30 స్కూళ్ళలో ఝాన్సీ లక్ష్మీబాయి సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పి గవర్నమెంట్ డిజైన్ చేసి గవర్నమెంట్ స్కూల్లో చదివే ఆడపిల్లల కోసం ప్రోగ్రామ్ నడుస్తుంది 3 months. అందులో నా స్టూడెంట్స్ వర్క్ చేసి పిల్లలకి ఎంతోమందికి నేర్పిస్తున్నారు. నేను డ్యూటీ లేనప్పుడు ఫ్రీ టైంలో పోయి ప్రతి స్కూల్ విజిట్ చేసేస్తున్నా. అన్ని స్కూళ్ళు మ్యాక్సిమం మండల్ లెవెల్లో ఇక్కడ అన్ని స్కూళ్ళు తిరుగుతున్నా, చూస్తున్నా. ప్రతి స్కూల్లో పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నా. వీలున్నప్పుడల్లా మామూలుగా పోయినప్పుడల్లా ప్రతి స్కూల్లో హెచ్ఎం సారు వాళ్ళందరూ పిలుస్తున్నారు. మా పిల్లలకి ఏమైనా చెప్పండి, మా పిల్లలతో మాట్లాడనని. నాకు పిల్లలతో మాట్లాడడం చాలా ఇష్టం కాబట్టి నేను మాట్లాడుతూనే ఉంటాను. అట్లా ఇంకోటి ఏంటంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ అని చెప్పి మన గంప నాగేశ్వరరావు సారు, మామూలుగా మీ సార్లకు తెలుసు, టీచర్లకి మోటివేషన్ క్లాసెస్ వాళ్ళు చాలా గొప్ప క్లాసెస్ కండక్ట్ చేస్తుంటారు, ప్రోగ్రామ్స్. అవి చూసి ఇన్స్పైర్ అయ్యి మోటివేషన్తో మంచిగా అట్లే చదివి చేసిన వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతో పెద్ద స్టేజ్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను కూడా నాకు వీలైనంత వరకు నా ఊరికి, నా గ్రామానికి, నా మండలానికి, నేను పుట్టిన ఊరికి, తల్లిదండ్రులకు, నా చుట్టుపక్కల పిల్లలకి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఆ ఇంపాక్ట్ ఫౌండేషన్లో జాయిన్ అయ్యి 1 month కోచింగ్ తీసుకొని వాళ్ళు చెప్పిన మాటలు, మంచి మాటలు విని నా వల్ల ఎంతవరకు వీలైతే అంతవరకు పిల్లలకి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూళ్ళలో పోయి చెప్పినాం. మొన్న మీ నరేష్ సార్, కరెస్పాండెంట్ సార్ ఫోన్ చేసిండు, అన్న ఇట్లా మా స్కూల్లో కూడా రావాలి అంటే ఖచ్చితంగా వస్తాను నరేష్, మీకోసం, మీ పిల్లల కోసం. నాకు సంతోషం, మన ఊరి పక్కల మనం అందరం ఒకరికొకరం చేయగలుపుకుంటేనే మనం పిల్లలకి ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళం అవుతామని చెప్పి. కాబట్టి మీరేంటంటే మీకున్న అవకాశాలను వినియోగించుకోండి, మంచిగా చదువుకోండి. ఇవన్నీ ఇట్లే మీ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి, చదువుకోవాలి. ఇంకోటి కష్టపడడం అలవాటు చేసుకోవాలి. అట్లాగే మీకు ఈ చిన్న స్టోరీ ఏంటంటే గ్రద్ద, ఈగల్ తెలుసు కదా మీ అందరికీ, ఇంగ్లీష్ మీడియం కదా మీరు. ఈగల్ అందరికీ తెలుసా? ఎవరికైనా తెలియదా? ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంటుంది. ఈగల్ ఎప్పుడు భూమి మీదకి రాదు, ఎక్కడ ఇండ్ల మీద, చెట్ల మీద వాలదు. గ్రద్ద ఎప్పుడు అట్లా వాలదు, అది ఎప్పుడు ఆకాశంలోనే విహరిస్తుంటుంది. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, అది చాలా టాప్ ప్లేస్లో ఉంటుంది, ఫుల్ హైట్స్లో ఉంటుంది అన్నట్లు. అట్లా మనం కూడా ఏం చేయాలంటే మీరు ఇప్పటి నుంచే ఒక గోల్ పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా సరే హై పొజిషన్లో ఉండాలి, టాప్ పొజిషన్లో ఉండాలి. మనం చదువుకున్న స్కూల్కే మనం గెస్ట్గా రావాలి అనే ఉద్దేశంతోనే మీరు ఒక గోల్ పెట్టుకోవాలి. నెక్స్ట్, ఇంకా ఈగల్ ఎప్పుడు చనిపోయిన వాటిని తినదు అన్నట్లు, బ్రతికున్న వాటిని మాత్రమే అది హంటింగ్, తెలుసు కదా, వేటాడి వచ్చి ఇట్లా మన ఇండ్ల ముందర కోళ్ళు ఉంటాయి కదా, కోడి పిల్లలు ఉంటాయి కదా, చిన్న పిల్లలు, ఎంత స్పీడ్గా వచ్చి అటాక్ చేసి ఎత్తుకొని పోతుంది. అట్లా అంటే
చనిపోయిన వారితో కాదు, బ్రతుకున్న వారితోనే. మనం ఎప్పుడైనా సరే మనం పోరాడి గెలవాలి, అవతల వాళ్ళను ఓడించాలి. ఓకేనా? ఆ ఉద్దేశంతో మనం ఉండాలి. మన హ్యాండ్ ఎప్పుడైనా అప్పర్ హ్యాండ్ ఉండేలా చూసుకోవాలి మనం. ఓకే, గ్రద్ద మనకు చాలా నేర్పిస్తుంది. ఇంకా గ్రద్ద స్పీడ్ చాలా స్పీడ్ ఉంటుంది అన్నట్లు. 300 kmph km/h యావరేజ్ స్పీడ్, చాలా స్పీడ్ ఉంటుంది. దాని విజన్, దాని కళ్ళు హ్యాక్ ఐ అంటారు. మనం మామూలుగా మా డిపార్ట్మెంట్లో కూడా హ్యాక్ ఐ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉందన్నట్టు, డేగ కన్ను అని చెప్పి. మనం అనుకుంటాం మమ్మల్ని ఎవరు చూసలేరు అని చెప్పి, కానీ ప్రతి ఒక్కటి అంతా అబ్జర్వేషన్లోనే ఉంటుంది. కాబట్టి దాని కళ్ళు, గ్రద్ద కళ్ళు 5 కిలోమీటర్ల దూరంలో ఏముందో కూడా చూడగలిగేదంత షార్ప్నెస్ అట్లా ఉంటుంది. మీరు అందరూ ఇప్పటి నుంచి గ్రద్దను చూసినప్పుడల్లా అది గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా టాప్ పొజిషన్కి వెళ్ళాలి, నేను కూడా అనుకున్నది రీచ్ కావాలి, నేను కూడా మంచి పొజిషన్లో ఉండాలి, నన్ను ఎవరు వేలువెత్తి చూపించొద్దు అనే ఉద్దేశంతో ఉండాలి. ఇంకోటి గ్రద్ద ఏంటంటే ఫైనల్గా అది మామూలుగా 70 years. మీ అందరూ మంచిగా వినాలి, ఇది ఒక్క పాయింట్ 1 minute క్లోజ్ అవుతుంది. గ్రద్ద మామూలుగా 70 సంవత్సరాల లైఫ్ స్పాన్లో 35 to 40 years మధ్యలో గ్రద్దకి ఏమవుతుందంటే దాని ముక్కు వంగిపోతుంది, ఏజ్ మీద పడి ఉంటుంది. కాబట్టి గౌరవనీయులైన రవి సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మహాదేవి డిగ్రీ కళాశాల మరియు ఇంటర్మీడియట్ కళాశాల ఇంతవరకు సార్ ఫ్యాకల్టీ కూడా చాలా సంతోషం. ఒక అన్నగా నాకు ఎంతో సపోర్ట్గా ఉండి నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ఇండైరెక్ట్గా ఒక షాడో లాగా ఉండి నన్ను ముందుకు నడిపించిన రవి సార్ నిజంగా ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి, మన టైం బాగుంటే ఇట్లా ఉంటుందనడానికి ఇదే ఉదాహరణ కావచ్చు. నేను హాస్టల్లో ఉండి చదువుకుంటున్న టైంలో, అంటే ప్రిపరేషన్లో కరెక్ట్ ఒక 8 months 9 months నేను చదువుకున్నా. అంతవరకు కూడా నాకు టైం లేకుండా ఆ టైంలో నేను జాబ్ కొడితే ఇదే డూ ఆర్ డై రైడ్. మీరు కబడ్డీ చూస్తుంటారు కదా, అదర్ ప్రో కబడ్డీ. మామూలుగా పోయి మనం పైన తీసుకొని రావాలి, లేకపోతే అక్కడైనా చచ్చిపోవాలి, ఇంకా బయటికి రావడం లేదన్నట్లు. అటువంటి టైంలో నాకు హాస్టల్ ఫీజు 3,500 కట్టడానికి లేని పరిస్థితుల్లో కూడా సారే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించినా కానీ సార్కి ఫోన్ చేసే, సార్ హాస్టల్ ఫీజు అంతే. చాలా థ్యాంక్ యూ సార్, సూపర్ ఎక్సలెంట్. నాకు ఈరోజు బాగుంది నిజంగా. నరేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కాబట్టి మంచిగా మనందరికీ ఒక గురువు ఉండాలి, పక్కన ఒక ఫ్రెండ్ ఉండాలి. వీళ్ళిద్దరు ఉంటే మన లైఫ్ సాఫీగా సాగిపోతుంది. నాకు గురువు కమ్ ఫ్రెండ్, ఒక అన్నగా అంటే మనకు రవి సారు. చాలా థ్యాంక్ యూ. అయితే మీరందరూ చెప్పిన కదా గ్రద్దలాక